డిటెక్టర్ పెట్టాలా అది పెట్టాలా అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు తెలంగాణలో ఒక తెలంగాణ ఎమ్మెల్యేగా నేను స్టేట్మెంట్ ఇస్తే కొంతమంది ఆంధ్ర వాళ్ళు నేను ఎవరిని అంటున్నాను, ఇక్కడికి బతకనీకి వచ్చే ఎవరు ధనవంతుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేస్తే మాత్రం మంచిది కాదు. ఎవరైతే జాబ్స్ చేసుకుంటా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ అలాంటి వాళ్ళైతే పాపం వాళ్ళు ఇక జాబ్ చేసుకుంటారు, మమ్మల్ని గౌరవిస్తారు, మాకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ చాలా మంది ఇంకా చీప్గా మా తెలంగాణ వాళ్ళని చూస్తారు. కొంతమంది ఏమో లై డిటెక్టర్ పెట్టాలి తెలంగాణ వాళ్ళ పైన, కొంతమంది ఏమో మీరు ఏం టెస్టులు చేసుకుంటారని కూడా హైదరాబాద్లో ఉండి మమ్మల్ని అడుగుతున్నారు. కొంతమంది ఏమో బ్లాక్ డే తెలంగాణ ఫార్మేషన్ ఒక ఎంపీ బ్లాక్ డే అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ ఆయన స్కూల్స్ హైదరాబాదే, ఆయన ఇల్లు హైదరాబాదే. అట్లాంటి స్టేట్మెంట్లు మా పైన ఇస్తున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంత స్వేచ్ఛ ఉంది హైదరాబాద్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఉద్యమం త్వరగానే మీ పైన వస్తుందని అనుకుంటున్నాను. నేను అనిరుద్ రెడ్డి చెప్పింది ఈ డ్రగ్స్ మాఫియా పైన సినీ ఫీల్డ్ వాళ్ళు ఎవ్రీ 90 days అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా టెస్టులు చేసుకోవాలన్నా వద్దా? ఎందుకంటే మీరు పబ్లిక్ మీరు ఓటేస్తేనే మేము ఎమ్మెల్యేలు అవుతాం, మీరు ఓటేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. నేను ఏం తప్పు మాట్లాడాను? మన పిల్లల భవిష్యత్తు గురించి డ్రగ్స్ ఉండొద్దు. నన్ను లాగుతున్నారు, నేను ఒక్కసారి రిక్వెస్ట్గా చెప్తాను, రెండోసారి మళ్ళీ చెప్తాను, మూడోసారి తిరగబడతాను. ఆ స్టేజ్కి తీసుకురానియకండి. మీడియా మిత్రులకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పోల్స్ పెట్టండి, మీరు ఆన్లైన్ పోల్స్ పెట్టండి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి, అది బయట పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఏందనేది, నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా అర్థమవుతుంది. నా రిపోర్ట్ అదే మీరు డ్రగ్ టెస్ట్ కూడా చేపించుకున్నారు. నేను చేపించుకొని మాట్లాడుతున్నా. అందరిలాగా నేను నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు వస్తే నేను వస్తా అన్నట్టు కాదు. నేను చేపించుకున్నాను. ఎందుకు చేయించుకున్నానంటే ఇండియాలో మన దేశంలో ఎవరైనా చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కానీ ఎదిగేటప్పుడు మాత్రం ముగ్గురిని చూస్తారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్, క్రికెటర్ కావాలన్నా, లేకుంటే ఫుట్బాల్ ప్లేయర్ కావాలన్నా, హాకీ ప్లేయర్ కావాలన్నా ఒక ఆదర్శం పెట్టుకొని ఒక ఫ్యూచర్ గోల్ పెట్టుకుంటారు. అది కాకుంటే సినిమా యాక్టర్స్ లాగా అది నేను యాక్టర్ కావాలి, హీరో కావాలి, ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి, లేకుంటే ఒక పొలిటీషియన్. లాస్ట్ మేము వస్తాం. అయితే వీళ్ళని చూసి ఆదర్శంగా పిల్లలు పెరుగుతారు. నేనేమంటున్నానంటే మేము పొలిటీషియన్గా యాజ్ అ పొలిటీషియన్ మేము టెస్ట్ చేయించుకుంటాం. స్పోర్ట్స్ మ్యాన్కి అయితే ఎట్లా వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళకి టెస్ట్ చేస్తారు, 100% వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. అది పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్ మనం అందరం టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి ఫాలికర్ టెస్ట్ చేసుకొని మనం డొమైన్లో అప్లోడ్ చేసి ఇందులో మేము టెస్ట్లు చేసుకున్నాం, మేము క్లీన్. ఫస్ట్ ఏమంటే మనం ఎవరికని చెప్పంగానే, ఇప్పుడు నేను ఏదైనా చెప్పంగానే పొలిటీషియన్ మీరు లై డిటెక్టర్ పెట్టానా మీ పైన, మీరు అబద్ధాలు చెప్పరా, మీరు ఎందుకు చేసుకోరు అని మాట్లాడతారు. అరే మేము చేసుకుంటామా అబద్ధం చెప్తామని నెక్స్ట్ స్టెప్. అంటే లై డిటెక్టర్ కూడా పెట్టాలని ఏముంది పెట్టుకోండి. నాకు ఇప్పుడు లై డిటెక్టర్ నా మీద పెట్టుకుంటే పెట్టుకొని